మత పిచ్చతో దేశద్రోహులు భారతదేశంలో తయారవుతుండడానికి సాక్ష్యం. బాబర్ అనేవాడైనా, అక్బర్ అనేవాడైనా, హుమాయూన్ అయినా ఈ దేశం మీదకి దండయాత్రలు చేసిన శత్రురాజులు. ఈ దేశంలో దౌర్భాగ్యకరమైన పనులు చేసినటువంటి రాక్షసులు. ఇక్కడున్న ఆలయాలు కూలగొట్టి సాంస్కృతిక విధ్వంసం చేసి హిందువుల ఆడపిల్లల్ని చెరపట్టినటువంటి నీచాతి నీచులు. వాళ్ళు ఇక్కడ గుళ్ళు కూలగొట్టి ఆ గుళ్ళ మీద కట్టిన మసీదుల్లో ఒకటే బాబరీ మసీద్. ఆ తర్వాత అక్కడే కింద విగ్రహాలు ఉన్నాయని గమనించి దాన్ని ఆలయం కిందనే పరిగణించి పూజలు ప్రారంభిస్తే అక్కడ మసీదులో ప్రార్థనలు 40-50 ఏళ్ళు అయిపోయింది. చివరికి అక్కడ ఏమీ చేయకుండా ఏళ్ల తరబడి అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు నడిచింది. చివరికి అక్కడ గుళ్ళో, ఆ కట్టడంలో ఉన్నటువంటి గుళ్ళో స్వతంత్రానికి ముందు నుంచి కూడా పూజలు జరుగుతూ వచ్చినాయి. కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాజీవ్ గాంధీ హిందుత్వ సెంటిమెంట్తో గెలవాలనుకున్నాడు, మొదటిసారి గెలిచి ఓడిపోయాక రెండోసారి మొదటిసారి ఓడిపోతాను అనుకున్నటువంటి సందర్భంలో షాబాను కేసులో ఏదైతే దేశమంతా కూడా తిట్టిపోసింది. షాబాను అనేటటువంటి అమ్మాయిని ఒక ముసలి నవాబు పట్టుకెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ పట్టుకుంటే అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే అతన్ని విడిపించడానికి ముస్లింల వరకు పెళ్లికి వయసుతో సంబంధం లేదు అన్నటువంటి రాజ్యాంగ సవరణ చేసినటువంటి వ్యవహారంలో దేశమంతా ఆగ్రహంతో రగిలిపోతుంటే దాన్ని కవర్ చేయడం కోసమని అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి శిలాన్యాస్ భూమి పూజ చేసిన వాడు ఆయనే, రాజీవ్ గాంధీని. ఆ తర్వాత మళ్ళీ ముస్లిములు రెచ్చిపోతారని తెలియగానే వెంటనే దాన్ని పక్కన పెట్టేసి మూసేసినోడు ఆయనే. దాన్ని తెరిపించడానికి ప్రయత్నం ప్రారంభించినటువంటి అద్వాని చివరికి బాబర్ కట్టడపు కూల్చివేత దాకా వెళ్ళినటువంటి చూసాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రదేశంలో అయోధ్య రామ మందిరం, భవ్య రామ మందిరం జరిగింది. బాబర్ కట్టడం కావాలంటే బాబర్ చచ్చిపోయిన తర్వాత వాడి కట్టడం ఎందుకు ఉంటుంది, కానీ వాడి పేరుతో ఇప్పుడు కట్టడం కడతారట. అక్కడ కట్టుకోవడానికి ప్లేస్ కూడా ఇచ్చారు. అయితే అలా కాకుండా రామ మందిరాన్ని కూల్చి బాబర్ మసీద్ కడతామంటూ డబ్బులు అడుగుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో వేలాది మంది అక్కడ నిధులు సేకరిస్తున్నారు. అంటే పక్కన ఖాళీ స్థలంలో కట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ ఇది కూలుస్తానని చెప్పి మరి ప్రచారం చేసుకు తిరుగుతున్నారంటే ఈ దేశంలో మత ఉన్మాద శక్తులు. హిందువులేమో వాళ్ళ గుళ్ళు కూలినా పట్టించుకోరు, చివరికి గుడి కట్టినటువంటి సందర్భంలో వెళ్ళి దండం పెట్టుకోవడానికి కూడా బాధ. ఇక్కడ వీళ్ళేమో ఈ తరహా వ్యవహారం నడుపుతున్నారు.